బుజ్జి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలిసి అక్కడికి రమ్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక బుజ్జిని ఆ పరిస్థితుల్లో చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. బుజ్జి, అసలు నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. బుజ్జి, నీకు ఎంతసేపు చెల్లెల మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమను నేను చూడలేకపోయాను. మీ నాన్న చేస్తున్న మోసాల గురించి, మీ నాన్న చేసిన తప్పుల గురించే నేను చూశాను, కానీ నీకు చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందని నేను అస్సలు అనుకోలేదు. అసలు నువ్వు చెల్లెల కోసం ఇలా అయిపోతావని కూడా అనుకోలేదు. బుజ్జి, నిన్ను నేను కాపాడుకుంటాను బుజ్జి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నా ప్రాణాలను అడ్డేసైనా సరే నీ ప్రాణాలను నేను కాపాడుకుంటాను బుజ్జి. నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పి అక్కడ ఉన్న రమ్య బుజ్జిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బుజ్జి అయితే అక్కడ అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రమ్య అయితే బుజ్జి లే అంటూ రమ్య కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఇక ఆ కన్నీళ్లు బుజ్జి చేయి మీద పడి ఒక్కసారిగా ఇలా కదులుతూ ఉంటాడు. అది చూసి రమ్య అయితే బుజ్జి, నాన్న బుజ్జి అంటూ పిలుస్తూ ఉంటుంది. నేను అమ్మను వచ్చాను బుజ్జి, లే బుజ్జి అని చెప్పి అంటుంది. అయినా సరే అక్కడ ఉన్న బుజ్జి అయితే ఒక్కసారిగా మెలకు వచ్చి చెల్లి అంటూ తలవరిస్తూ ఉంటాడు. అది విని రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చెల్లి అంటున్నావు అంటే నీకు చెల్లెల మీద ఇంకా ఆశ పోలేదు, నీకు చెల్లంటే అంత ఇష్టమా అని చెప్పి అంటూ ఉంటుంది. అలా రమ్య అయితే బుజ్జిని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక బుజ్జి అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న రమ్య మాత్రం అది చూసి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.